వినీలా నాతో ఉన్నారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్ మంజుష గారు. ఎలా ఐఎమ్ ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కాదు మ్యామ్, ఏంటి అసలు ఈ మధ్య యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా పెరుగు పచ్చడి అంటే వెయిట్ లాస్ మీద చాలా మంది ఫోకస్ చేశారు. యా, అది ఏంటి అని చెప్తే ఇక్కడ స్పార్క్ డాక్టర్ వెనీలా అని మీ నేమ్ వస్తోంది. అంటే అంత ట్రెండ్ అయ్యారు, అంత వెయిట్ లాస్ ఎలా చేస్తున్నారు, మనిషి కూడా ఇక్కడికి రాకుండానే మీరు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మా అందరికీ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే. సో అందుకే అలా వెతుక్కుంటే ఇక్కడ స్పార్క్ వచ్చేసాం, మాదాపూర్. చెప్పండి. హ్యాపీ టు సీ యూ. ఎస్, మీ టూ. చూసారా, అంటే మరి నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెయిట్ లాస్ చేయించుకోవాలని. సో మా లాంటి వాళ్ళందరికీ కూడా మా వెనకతల డాక్టర్ వినీలా ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళకపోయినా మేము వెయిట్ లాస్ అవుతాం అనేది ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అనమాట. డెఫినెట్లీ ఎస్, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను ఇది 15 years బ్యాక్ స్టార్ట్ చేశాను. 15 years బ్యాక్. ఓకే. సో 15 years నుంచి ఇట్ వాజ్ ఇన్ కుక్కట్పల్లి అండ్ రీసెంట్లీ లాంచ్ మాదాపూర్లో లాంచ్ చేశాము. మీ అండ్ డాక్టర్ మాధురి, షీఈ్ ఎ డెర్మటాలజిస్ట్, మేమిద్దరం కలిసి స్పార్క్ స్టార్ట్ చేసాము. సూపర్ అండి, నిజంగా స్పార్క్ లానే మీరు కూడా స్పార్క్గా ఉన్నారు. స్పార్క్ వస్తే మీరు కూడా స్పార్క్ లాగే అవుతారు. మరి అందుకే వచ్చేసాను నేను. అండ్ ఇక్కడ నేను అంటే చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఇక్కడ ఒక క్లినిక్లా నాకు అనిపించలేదు. అంటే ఏదో ఒక అకేషన్కి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ప్లెజెంట్గా ఉన్నట్టు అనిపించింది క్లినిక్ అంతా కూడా. ఫస్ట్ థింగ్, ఎస్ సీరియస్లీ నాకైతే ఫస్ట్ ఈ అపీరియన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ వాల్స్ కానీ ఈ లైట్స్ కానీ చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ అంటే మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? బేసికల్లీ ఐఎమ్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అండ్ వీ డూ హ్యావ్ ఎ డెర్మటాలజిస్ట్ యాజ్ ఎ పార్ట్నర్. మేమిద్దరం కలిసి పెట్టాము. సో నేను ఆమె అసిస్టెంట్స్తో నేను ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తుంటాను, తను ఇక్కడికి వచ్చి తను ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటుంది. వీ బోత్ ఆర్ అసోసియేటెడ్ ఫ్రమ్ పాస్ట్ 15 years. ఓకే. సో వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ అవర్ ట్రీట్మెంట్స్. స్పార్క్ గురించి ఎవరన్నా మా క్లయింట్స్ ఒక్కసారి స్టెప్ ఇన్ అయితే స్టెప్ అవుట్ అయితే ఇంతవరకు ఆల్మోస్ట్ 100లో 90% అయితే అవ్వలేదు. సూపర్. సో వీఆర్ సక్సెస్ఫుల్లీ 15 years కంప్లీట్ అయింది. పార్టీ లేదా పుష్ప? ఎవ్రీడే పార్టీనే. అంతే. సో దిస్ స్పార్క్ అనేది ఒబెసిటీ ఫస్ట్, ఇంచ్ లాస్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, అన్ని కాస్మెటిక్ లేజర్. అంటే మా వాళ్ళకి ఒక పెద్ద డౌట్ అనమాట, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే అందులో ఏంటేంటి ఇస్తారు, ఏంటేంటి ఉంటాయి అనేది. సో మరి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు? కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో కలర్ ఇంప్రూవ్మెంట్, స్కిన్ టైట్నింగ్, బొటాక్స్, పింపుల్ ట్రీట్మెంట్స్, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కాస్మెటిక్ కింద వస్తాయి. అండ్ నాన్ కాస్మెటిక్ ఏంటంటే వీ డూ హ్యావ్ ఎ పెడిక్యూర్, మ్యానిక్యూర్, నెయిల్స్, సెమీ పర్మనెంట్ నెయిల్స్, సెమీ పర్మనెంట్ ఐ ల్యాషెస్. ఓకే. అండ్ వీ డూ హ్యావ్ ఎ పర్మనెంట్ మేకప్ ఆల్సో. పర్మనెంట్ మేకప్ అంటే సెమీ పర్మనెంట్ అంటే 1-2 months ఉంటుంది. పర్మనెంట్ అంటే అది కూడా 3 years ఉంటుంది. పర్మనెంట్ ఏది కాదు. సో 3 yearsకి షేడ్ అయిపోతుంది. సో ఐబ్రోస్ అయినా లిప్ అయినా ఇట్స్ ఎ పర్మనెంట్ మేకప్. అంతకు మీ ఐబ్రోస్ మాత్రం చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అంటే పర్మనెంట్ ఐబ్రోస్. లిప్ కూడా పర్మనెంట్? అంటే ఐ హ్యాడ్ ఎ లిప్స్టిక్ ఆల్సో, బట్ ఐ అండర్గోన్ విత్ పర్మనెంట్ లిప్స్టిక్ ఆల్సో. ఎస్. కానీ నాకు ఒక్కటి ఏంటో తెలుసా, మీరు చూస్తే ఎంత క్యూట్గా అంటే అంత స్లిమ్గా ఉన్నారు. నాకు అనిపిస్తోంది నేను ఎప్పుడు ఇంత స్లిమ్ అవుతానా అని. అవునా? సో నా ఏజ్ ఎంతో గెస్ చేయండి. 33, 34. ఐఎమ్ 40+. సీరియస్లీ? అంటే 40+లో కూడా ఇంత స్లిమ్గా ఇంత బ్యూటీ ఉండొచ్చు? ఎవరైనా ఉండొచ్చు, మనం మెయింటైన్ చేసే పద్ధతి ప్రకారం. ఫుడ్ ఈజ్ ద మెయిన్ మెడిసిన్. ఓకే. మన కిచెనే మన వైద్యశాల. సో ఫుడ్ 50% అండ్ 50% ఈజ్ అవర్ స్కిన్ కేర్. ఓకే. సో ఈ రెండు నా దగ్గరే ఉన్నప్పుడు సో ఆబ్వియస్గా సీరియస్లీ 40+లో లేరు మీరు? నిజంగా? ఐఎమ్ 40+. ఓ మై గాడ్, ఇప్పుడు అర్థమైంది. పెరుగు మీడియాలో చెప్తున్నాను. ఎస్, ఇప్పుడు అర్థమవుతుంది పెరుగు పచ్చడి అంటే ఎందుకు అంత ఎర్లీగా వెయిట్ లాస్ అంత బాగా ఎలా అవుతున్నారు అనేది. అండ్ ఫస్ట్ అయితే నాకు ముందు వెరీ క్యూరియాసిటీ ఏంటంటే వెయిట్ లాస్
వై బికాస్ నేను వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి. డెఫినెట్లీ. సో మరి మీరేం అంత లావ్ అయితే లేరు అయ్యో మంజుష. లేదండి, అందరూ బయట నేను మిమ్మల్ని ఫ్రేమ్ లో చూసినప్పుడు తను కొంచెం లా ఉంది. తను యాక్చువల్గా మీ కర్లీ హెయిర్ కి మీకుండే క్రేజ్ కి అసలు యూజువల్గా కర్లీ హెయిర్ మంజుష అంటే కర్లీ హెయిర్ అనే అందరికి గుర్తొస్తుంది మాకు. సో మీరు వెయిట్ లాస్ అయితే చాలా బాగుంటారని నేను అప్పుడు అనుకున్నాను. అసలు డైరెక్ట్ చూసినప్పుడు స్క్రీన్ మీద అంత లావ్ ఎందుకు కనపడుతుంది మంజుష, బయట అలా లేరు అని కూడా నేను ఐ వాజ్ గివెన్ ఎ వర్డ్ ఆల్సో. సో వెయిట్ లాస్ అనేది ఈజీ. మనం ఎలా తింటూ లావ్ అయ్యామో అలానే ఫుడ్ని కట్ చేసుకుంటూ లావ్ అవ్వాలి. ఎస్, అంటే నేను బయట వెయిట్ లాస్ ట్రీట్మెంట్కి అండ్ స్పార్క్ డాక్టర్ వెనీలా దగ్గర వెయిట్ లాస్ ట్రీట్మెంట్కి చాలా నేను విన్నాను. ఇది ఓపెన్గా చెప్తున్నా, చాలా జెన్యూన్గా. అండ్ ఏంటంటే ఏదో మిషన్స్ పెట్టేసి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేసి వెయిట్ లాస్ కన్నా మీరు ఫుడ్తోనే చాలా చక్కగా వెయిట్ లాస్ అనేది చేయిస్తున్నారు. పెర్ డే చాలా మంచి వెయిట్ లాస్ అనేది ఫుడ్ త్రూనే అవుతున్నారు. అండ్ ప్రతి మీకున్న కస్టమర్కి డైలీ మీరు రివ్యూ తీసుకుంటారని విన్నాను. మీ ఎక్కువ కస్టమర్స్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రీ, అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువ కస్టమర్స్ ఉన్నారని విన్నాను. సో మరి ఇదంతా తెలుసుకోవాలి అంటే అసలు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ని మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అందులో స్టెప్స్ ఏంటి, మీ ట్రీట్మెంట్ ఏంటి? మీరు బాగా R&D చేసి వచ్చేసారు, మొత్తం వివరాలు మీరే ఎస్, చెప్పేశారు. మరి అంటే మరి ఇన్స్టాలో అంత ట్రోల్ అవుతుంటే మరి మాకు కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. యాక్చువల్గా వెయిట్ లాస్ అనేది ఫస్ట్ మేము ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటాం. ఆన్లైన్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇఫ్ ద క్లయింట్ ఈజ్ విల్లింగ్ టు జాయిన్ ద వెయిట్ లాస్, విల్ గో విత్ ఫ్యూ టెస్ట్. వాళ్ళు ఎక్కడైనా ఏ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అయినా కొన్ని టెస్ట్లు చెప్తాం. వాళ్ళ B12, వాళ్ళ D విటమిన్, వాళ్ళ ఐరన్, కాల్షియము, CBP, లిపిడ్ ప్రొఫైలు, BMI ఉంటే BMI కూడా తీయించుకోమని చెప్తాం. సో వాళ్ళ బాడీ BMIని బట్టి, వాళ్ళ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి, వాళ్ళకి ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటినీ సరిచేసుకుంటూ ఏ విటమిన్ లోపం ఉందో ఆ విటమిన్ ఉండే ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మేము డైట్ చెప్తాం. ఓకే. సో ఉన్న ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకుంటూ తగ్గుతాం కాబట్టి బాడీ కూడా మన మాట వింటుంది. ఐఎమ్ లిటిల్ బిట్ స్ట్రిక్ట్ ఇన్ డైట్. నేను ఒక డైట్ ఇచ్చాను అంటే ఆ పర్సన్ తినేటప్పుడు కూడా ఆ పిక్ నాకు పంపించే తినాలి వాట్సాప్లో. సో త్రూ అవుట్ ద డే కన్సల్టేషన్ ఈజ్ గోయింగ్. మార్నింగ్ ఆన్ కాల్లో ఏం తినాలి, వెయిట్ లాస్, ఎవ్రీడే ప్రోగ్రెస్ ఉంటుంది. సో ఎవ్రీడే ఆ ప్రోగ్రెస్ని బట్టి ఏం తినాలి అనేది నేను ఆ మీల్ ప్లాన్ ఇచ్చేస్తాను. ఒకవేళ వాళ్ళ ఇంట్లో కుక్ చేసుకోలేను అంటే ఓకే, ఆ డేని నేను అవుటర్ మీన్స్ వాళ్ళకి అవైలబిలిటీ ఉండే ఫుడ్ని చెప్పేసి నేను అవుటర్ ఫుడ్ చెప్పేస్తాను. ఆ డే ఇట్ ఈస్ గాన్ అంతే. సో హెల్దీ ఫుడ్ అనేది ఉండదు. యాక్చువల్గా మన కిచెన్లో మనం ఎక్కువ హెల్దీ థింగ్స్ని కుక్ చేసుకుంటూ ఆ కుక్ చేసుకున్నవే మనం తింటూ మెల్లగా తగ్గుతూ ఉంటాం. ఎంత తగ్గచ్చు? పెరుగు పచ్చడానికి 8 kgs తగ్గింది 20 daysలో. 20 daysలో 8 kgs? ఓకే. బికాస్ హర్ BMI ఈజ్ మోర్. ఆమె 8 kgs తగ్గింది, నేను ఎందుకు తగ్గకూడదు? ఇప్పుడు నా BMI ప్రకారం నేను 1 monthకి నేను బాగా డైట్ చేస్తే 1.5 తగ్గుతాను. సో డిపెండ్స్ ఆన్ యువర్ BMI, డిపెండ్స్ ఆన్ యువర్ మెటబాలిక్ రేట్, హౌ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ అనే దాన్ని బట్టి మీ డే ప్లాన్ అనేది ఎవ్రీడే ఆల్మోస్ట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో దాని ప్రకారం మనం వర్కౌట్ చేసుకుంటూ విల్ చేంజ్ ద డైట్ అండ్ విల్ ఇంక్లూడ్ ద హెల్దీ థింగ్స్ డిపెండ్స్ ఆన్ దేర్ వెయిట్లో, B12 లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ని యాడ్ చేసుకుంటూ మన కిచెనే మన మెడిసిన్స్ అన్నీ జీలకర్ర, వాము, మెంతులు, నువ్వులు, అన్నీ ఇవన్నీ మనకు మెడిసిన్ కిచెన్లోనే అవన్నీ మన కిచెన్లోనే ఉంటాయి. సో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మనకి ఏదైతే ఉందో వాటితోనే మనకి వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీగా. అంటే మీరు ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వట్లేదు, ఎలాంటి ప్రోటీన్స్ ఇవ్వట్లేదు. మెడిసిన్స్ అంటే మన కిచెనే ఇట్స్ కంప్లీట్ హాస్పిటల్. మన దగ్గర మిరియాలు, ఇట్స్ గుడ్. మిరియాలు తింటే మన మెటబాలిక్ రేట్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మిరియాలు మంచిది, మెంతులు మంచిది, నువ్వులు మంచిది, జీలకర్ర మంచిది. సో ఐ ఇంక్లూడ్ ఆల్ ద గుడ్ థింగ్స్ అకార్డింగ్లీ దేర్ రిపోర్ట్స్. సో అంటే మీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో ఈ రోజు నాకు డైట్ ఇవ్వాలి అంటే ఎవ్రీడే మీరే డైట్ ప్లాన్ అనేది చెప్పేస్తారు. మార్నింగే చెప్పేస్తారు. అంటే ఎగ్జాంపుల్ నేను ఉన్నాను కాబట్టి
నేను రేపు మార్నింగ్ నుంచి రేపు నైట్ వరకు ఏం తినొచ్చు? ఇడ్లీ, దోశ, రైస్ ఏదన్నా ఆప్షన్స్ ఇచ్చేస్తాను. క్వాంటిటీస్ చెప్తాను. కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ ఒక పోర్షన్ అయితే 3 times కర్రీ పోర్షన్ క్వాంటిటీస్ ఉంటాయి. అండ్ ఆ కర్రీస్లో కూడా మన బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఏ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి, ఏది కట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి నేను మీల్ ప్లాన్ చేస్తాను. ఓకే. సో అలాగా మీరు నార్మల్ డైలీ మన ఇంట్లో వండుకునేవే ఉంటాయి. కాకపోతే మనం యూజువల్గా కర్రీ కొంచెమే తింటాం, అందులో ఫుల్గా సాల్ట్, కారము, మసాలాలు అన్నీ వేస్తాం. మనం కర్రీ క్వాంటిటీ ఏమో రైస్, ఇడ్లీ, దోశకి వెళ్తుంది. రైస్ క్వాంటిటీస్, ఇడ్లీ, దోశ క్వాంటిటీస్ ఏమో కర్రీ ప్లేస్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఇడ్లీలో ఎంత సాల్ట్ వేసుకుంటాం, లైట్గా వేసుకుంటాం. అలా ఇప్పుడు కర్రీలో లైట్గా సాల్ట్ వేసుకుంటాం. సో అలా తినేయడమే అంతే. ఓ సూపర్ అండి, ఇదేదో చాలా బాగుంది. అంటే మన రెగ్యులర్గా వెజిటబుల్సే తినొచ్చు. చాలామంది అంటూ ఉంటారు కదా, అంటే లైక్ చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, ఇలాంటి నాన్ వెజ్ తిన్నా కూడా ఫ్యాట్ వచ్చేస్తుంది, మిల్క్ షేక్స్ తాగకూడదు, అండ్ అలానే ఫ్రూట్స్లో కూడా కంప్లీట్గా కస్టర్డ్ యాపిల్, సపోటా, మ్యాంగోస్ ఇలాంటివి తిన్నా కూడా వెయిట్ గెయిన్ అయిపోతారు, జాక్ ఫ్రూట్ తినకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలా మీ డైట్లో ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా సీజనల్ ఫ్రూట్స్ నేను క్యాలరీస్ ఎక్కువైనా కట్ చేయనండి. బికాజ్ అందులో ఉండే విటమిన్స్ మళ్ళీ మనకి ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ దాకా మనకి ఉండవు. సో గుడ్ థింగ్స్నే ఇంక్లూడ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ ఫ్రూట్ మనకి రాదు. సో మ్యాంగో కట్ చేయను. డిపెండ్స్ ఆన్ ద క్యాలరీ డెఫిషియన్సీ ఓన్లీ విల్ రెడ్యూస్ ద వెయిట్. ఓకే. బట్ సీజనల్ ఫ్రూట్ని కట్ చేసుకుంటే ఇప్పుడు ఆ 3 months నాకు డైట్లో ఉన్న క్లయింట్కి ఆ విటమిన్స్ మళ్ళీ రావు. సో ఐ విల్ డెఫినెట్లీ ఇంక్లూడ్ ద సీజనల్ ఫ్రూట్. సూపర్. కర్డ్ ఇష్టం ఉండే వాళ్ళకి కర్డ్, అంటే యూజువల్గా కర్డ్ వల్ల కొంచెం కొంతమందికి వెయిట్ లాస్ అవ్వదు, వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంటే కర్డ్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. వాట్ ఈజ్ సూటబుల్ టు యువర్ బాడీ, మీ ఇంట్లో కూర్చొని మీ వేయింగ్ మిషన్ని చూసుకుంటూ వెయిట్ తగ్గేది మీరే, మీ ఇంట్లో కూర్చొని మీరు ఎంత తగ్గుతున్నది, మీ బాడీకి ఏమి సూట్ అవుతున్నాయి అనేది మీరు అనలైజ్ చేసుకుంటూ తగ్గుతారు. ఓ. సో దట్ యు ఆర్ ఎ టీచర్ ఫర్ యువర్ బాడీ, ఐఎమ్ జస్ట్ గైడింగ్ యూ. ఓ సూపర్ అండి. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే, బయట వాళ్ళతో కంపారిజన్ చేస్తే డాక్టర్ వినీలా అనేది చాలా డిఫరెంట్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ అంటే ఏదో సర్జికల్ అనో, లేకపోతే మిషన్తో అనో, లేకపోతే మెడిసిన్తోనో, ప్రోటీన్స్తోనో కాకుండా కంప్లీట్గా ఎవరింట్లో వాళ్ళే ఉంటూ కూడా వెయిట్ లాస్ చేసుకునే ట్రీట్మెంట్ని ఇవిడ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మేము విన్నాం. అంటే కస్టమర్ కూడా ఇక్కడికి రావాల్సిన పని లేదు, జస్ట్ ఫోన్లో కూడా వెయిట్ లాస్ చేస్తున్నారు మీరు. అసలు ఆ స్పెషాలిటీ ఏంటి, మీరు ఎలా ఇస్తున్నారు అనేది మాకు ఒకసారి బ్రీఫ్గా చెప్పేసేయండి. ఎవ్రీ డే డిఫరెంట్ మీల్ ప్లాన్. అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ మోర్ దాన్ 300 400 ఇంతే తగ్గాలని ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. సో అంతకన్నా ఎక్కువ తగ్గితే సేమ్ డైట్ రిపీట్ చేయటం, రెగ్యులర్ థింగ్స్. ఇఫ్ దే హ్యావ్ క్రేవింగ్స్, దే విల్ టాక్ టు మీ. నాకు ఈరోజు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, నాకు ఈరోజు ఇది తినాలని ఉంది, ఐ వాంట్ టు హ్యావ్ ఎ పిజ్జా. సో ఆ డే ఏం చేస్తాం, ఆ డే క్యాలరీస్ మనం ఒక పర్సన్కి ఒక 1500 calories కావాలనుకోండి, మనం 1000 calorie మీల్ ప్లాన్ చేసి ఇస్తాం. సో ఆ 1000 calorie మీల్ ప్లాను నేను ఆ రోజు పిజ్జాకి ఆయన హ్యాపీ హార్మోన్స్ కోసం నేను ఇచ్చేస్తాను. సో ఒక 15 daysకి ఒకసారి మనం ఆయన హ్యాపీ హార్మోన్స్ని కనుక తృప్తిపరిస్తే నెక్స్ట్, బికాజ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎవ్రీడే నా దగ్గరికి ఏం రావట్లేదు, నా మెషిన్ కాదు, మీరు కొన్న మెషినే, రోజు మీరే చూసుకుంటూ ఉంటారు, వెయిట్ తగ్గుతూ ఉంటారు, బట్టలు లూజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ హూ ఆర్ రియల్లీ మీన్స్ ఇంట్రెస్టెడ్ టు లూజ్ దేర్ ఫ్యాట్. యాక్చువల్గా వెయింగ్ స్కేల్ కన్నా మనం వేసుకునే బట్టలే మనం వెయిట్ లాస్ అవుతున్నది అనేది చెప్పేది. బికాస్ ఫ్యాట్ లాస్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఆఫ్ మెజరింగ్ యువర్ వెయిట్. మనం వెయింగ్ స్కేల్ మీద మెజర్ చేసుకునే కంటే మనం వేసుకునే బట్టల్ని మెజర్ చేసుకోవటమే ఇంపార్టెంట్. సో అంటే నాకు ఇంకొకటి కూడా ఎలా ఉందంటే, మనం తిన్న ఫుడ్ మనం ఎంత బాగా కంట్రోల్, మన బాడీని చేస్తూ, మన మౌత్ని కంట్రోల్ చేస్తూ, ఆ రిజల్ట్ అనేది బయట కనిపిస్తూ ఉంటే దాని హ్యాపీనెస్ అనేది చాలా వేరే లెవెల్ ఉంటుంది కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎలాంటి బాడీ ఉన్న వాళ్ళకైనా సరే కొన్ని ఫుడ్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కదా. అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయాలి ఎలాంటి బాడీ వాళ్ళకైనా సరే? ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఆబ్వియస్గా,
షుగరు స్వీటే, జాగ్రీ కూడా స్వీటే, బట్ వీ హ్యావ్ ఎ గుడ్ న్యూట్రియన్స్ ఇన్ దట్. బట్ క్యాలరీస్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. ఓకే, కొంతమంది అనుకుంటారు నేను అసలు స్వీట్సే తిన్నో, టీలో కూడా జాగ్రీ వేసుకుంటాను అంటే జాగ్రీ ఈజ్ ఆల్ బెటర్ దాన్ షుగర్ బికాజ్ వీ హ్యావ్ సమ్ న్యూట్రియన్స్. కానీ క్యాలరీస్ వైజ్ కౌంట్కి వచ్చేసరికి ఇట్స్ ఎ క్యాలరీ, హనీ ఈజ్ ఎ క్యాలరీ, క్యాలరీ కౌంట్ అనేది యాడెడ్ అవుతుంది. సో వీ కట్ స్వీట్స్ మోస్ట్లీ, ఎందుకంటే ఆల్రెడీ మనకు కార్బోహైడ్రేట్స్ లెస్ అయితే చేయం, మినిమైజ్ చేస్తాం. బికాస్ ఇప్పుడు నేను కార్బోహైడ్రేట్స్ని మినిమైజ్ చేసి వెయిట్ లాస్ చేశాను అనుకోండి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం స్టార్ట్ చేస్తే టప్ 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 అంటూ ఫాస్ట్గా you'll increase the weight. So we'll minimize the carbohydrates, we'll increase the other ingredients. అంటే ప్రోటీన్ కానీ, ఐరన్ లెవెల్స్ ఉండే ఫుడ్స్ కానీ, కాల్షియం ఉండే ఫుడ్స్ కానీ, వీటిలన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటూ తింటాం. ఓకే. అండ్ వీ డూ హ్యావ్ ఏ మెయింటెనెన్స్ ప్యాకేజెస్ కూడా. చాలామందికి వెయిట్ తగ్గటం ఒక ఎత్తు అయితే వెయిట్ మెయింటైన్ చేయటం ఒక ఎత్తు అనమాట. సో మెయింటెనెన్స్ ప్యాకేజ్లో ఇఫ్ ఎ పర్సన్ లూజ్ 15 kgs లూజ్ అయ్యారనుకోండి, దానిలో 2 kgs మళ్ళీ రీగెయిన్ అవుతుంది, అంటే 13 స్టాండర్డ్ అయిపోతుంది. సో 1-2 months వాళ్ళు మెయింటెనెన్స్ ప్యాకేజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలా మెయింటెనెన్స్ ప్యాకేజ్లో ఎలా రైస్ తింటూ, ఎలా బిర్యానీ తింటూ, ఎలా 2 days పార్టీ చేసుకున్నాక ఎలా దాన్ని పెరిగిన దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు అనే గైడెన్స్ కూడా కంప్లీట్గా ఇస్తాం. ఓకే. సో ఆ 2 monthsలో వాళ్ళకి ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఇచ్చేస్తాం. సో తర్వాత వాళ్ళు దే కెన్ మెయింటైన్. ఓకే. సో మీరు పర్మనెంట్గా అంటే ఒక 15 kgs లేదంటే ఒక 20 kgs లేదా ఒక 25 kgs అంటే ఎంత డ్యూరేషన్ మీ ట్రీట్మెంట్లు ఇవ్వగలుగుతారు? యాక్చువల్గా నేను ఎవరిని 2 months కన్నా 2.5 months కన్నా ఎక్కువ డైట్ చేయనివ్వనండి. ద బాడీ హ్యాస్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్స్. మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసామనుకోండి, అది అడాప్షన్లోకి వెళ్ళిపోతుంది. అడాప్షన్ క్యాలరీస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ చాలా కష్టం బాడీని మళ్ళీ రివర్స్ చేసుకోవడానికి. సో 2.5 months అన్నా 2 months అన్నా మనం డైట్ చేసిన తర్వాత ఎనీబడీ షుడ్ గో ఫర్ ఎ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఇఫ్ దే వాంట్ టు రీకంటిన్యూ ద వెయిట్ లాస్. నేను మళ్ళీ జాయిన్ అవుతాను, నాకు ఇంకా తగ్గాలని ఉందనే వాళ్ళని స్పెసిఫిక్గా కంపల్సరిగా మళ్ళీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ జాయిన్ చేసి 40 days బ్రేక్ ఇచ్చి మళ్ళీ అగైన్ వెయిట్ లాస్లో జాయిన్ చేసుకుంటాను. ఆ 40 days 4 days హెల్దీ థింగ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తాను. అంటే రైస్ ఇస్తాను, రైస్తో పాటు ఒక హెల్దీ థింగ్, ఒక 2 healthy thingsని యాడ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఇస్తాను, డిన్నర్ ఇస్తాను. డిన్నర్ కూడా ఒక స్పెసిఫిక్ టైంలో కట్ చేసేయమంట, అంటే పడుకునే ముందు ఇన్ అవర్స్ ముందు కట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ ద మెయింటెనెన్స్ డైట్ అనమాట. వీక్లో 4 days నేను డైట్ ఇచ్చి 3 days వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తినమంటారు. నైట్ పడుకునే ముందు తినండి, మిడ్ నైట్ తినండి, లేకపోతే మీ ఇష్టం బ్రేక్ఫాస్ట్ తినండి, లంచ్ తినండి, స్నాక్ తినండి అని ఒక 3 days వదిలేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే నాకు కాల్ చేస్తే వాళ్ళు 1 kg 800 grams పెరుగుంటారు. తింటూనే, అంటే ఏ మీలు బ్రేక్ చేయకుండా తింటూనే ఆ వెయిట్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఆ 800 grams ఆ 4 daysలో నేను కట్ చేసేస్తాను. మళ్ళీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాను. ఎక్సలెంట్ అండి, ఇది చాలా బాగుంది. ఏదో అంటే ఎంత హ్యాపీగా ఉందంటే, ఎలాంటి ప్రోటీన్స్, మెడిసిన్స్, నో మిషన్స్, ఓన్లీ మన ఫుడ్తోనే ఇంత హెల్దీగా, ఇంత హ్యాపీగా మనం వెయిట్ లాస్ అవుతూ ఆ వెయిట్ని కూడా మళ్ళీ గెయిన్ కాకుండా మళ్ళీ మనలోనే మన మెయింటెనెన్స్ మనమే చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉంది కదా. ఇంకా పర్మనెంట్ వెయిట్ లాస్ అనమాట ఇది, నాట్ ఏ టెంపరీ వెయిట్ లాస్. యా, పర్మనెంట్. ఎస్. అండ్ మెషిన్స్ పెట్టే వాళ్ళని నేనేం డిస్కరేజ్ చేయనండి, బికాజ్ ఐ డూ హ్యావ్ ఎ క్రయోలైపో మెషిన్. క్రయోలైపో మెషిన్ వల్ల డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవండి, బికాజ్ ఐ నో ఐఎమ్ అట్ ప్రెజెంట్ వీ హ్యావ్ దట్ సర్వీస్ ఆల్సో. క్రయోలైపో ఎలా అంటే డైట్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీథింగ్, ఎనీ ఫ్యాట్ లాస్కి డైట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు నేను డైట్ చేశాను అనుకోండి, నాకు ఏ పార్ట్లో ఇంచి ఫ్యాట్ లాస్ అవుతుందో ఐ కాంట్ ప్రిడిక్ట్. సో మనం ఒక క్రయోలైపో కానీ ఆర్ ఎనీ కూల్ స్కల్ప్టింగ్ కానీ ఏ మెషిన్తో అయినా మనం ఇంచ్ లాస్ ఏరియాలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్లేస్లో మనకి ఇంచ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఓన్లీ మన ఎపిథీలియల్ సెల్ పైన ఉండే ఫ్యాట్ని మనం టార్గెట్ చేసి ఆ పార్ట్లో తగ్గడానికి ఆ మెషిన్ యూజ్ అవుతుంది. సో దాంతోపాటు డైట్ అనేది యాజ్ యూజువల్ మన డైట్ అనేది కంటిన్యూ అవుతుంది. మన డైట్ కంటిన్యూ అవుతున్నప్పుడు కొంతమందికి ఆర్మ్ ఫిట్లో నుంచి రెడ్యూస్ అవ్వచ్చు, కొంతమందికి డౌన్ పార్ట్లో రెడ్యూస్ అవ్వచ్చు, కొంతమందికి స్టమక్ పార్ట్లో.
స్పెసిఫిక్గా ఒక పార్ట్లోనే రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే క్లినిక్కి స్టెప్ ఇన్ అవ్వాలి. ఓకే. ఒకవేళ వేరే ఊర్లో ఉండేవాళ్ళు ఇలా నాకు స్పెసిఫిక్ పార్ట్లో ఇంచ్ లాస్ కావాలి అంటే అక్కడ ఉండే దగ్గరలో ఉండే వాళ్ళ వెయిట్ లాస్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు అండ్ నా డైట్లోనూ జాయిన్ అవ్వచ్చు. సో అది ఇది రెండు కలిపినా కూడా అవుతుంది. హైదరాబాద్లో ఉంటే దే కెన్ కమ్ టు ద స్పార్క్. సూపర్ అండి. కూకట్పల్లిలో ఉంది, మాదాపూర్లో ఉంది. మాదాపూర్లోనే ఉంది స్పార్క్. ఎస్. కూకట్పల్లిలో ఓన్లీ కన్సల్టేషన్స్, బట్ ద కంప్లీట్ సెటప్ ఈజ్ ఇన్ ద మాదాపూర్. సూపర్. సో మాకైతే అంటే లైక్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ కస్టమర్స్ అంటే మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు ఏం చెప్తుంటారు, వాళ్ళు ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీకు ఎలాంటి డౌట్స్ అడుగుతుంటారు? యాక్చువల్గా డౌట్స్ కన్నా లవబుల్ వర్డ్సే ఎక్కువ వింటాం. మా క్లయింట్స్ చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. సందీప్ గారు, జ్యోతి గారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మౌనిక రీసెంట్గా భీమ్లీ నాయక్లో అంటే కొంతమంది వాళ్ళందరూ మళ్ళీ విజిట్ అవుతూ ఉంటారు. వన్ స్టెప్ ఇన్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసి వాళ్ళు బ్యాక్ స్టెప్ అయితే వేయరు. సో ఆల్మోస్ట్ హ్యాపీ క్లయింట్స్ అనే చెప్పాలి. అంతే. నేను చాలా చక్కగా ఎవ్రీడే పాపం హోంవర్క్ పెట్టేటట్టు వాళ్ళ ఫుడ్ ఏం తింటున్నారు, వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అవుతున్నారు అన్నీ పెడుతున్నారు మీకు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎంకరేజ్మెంట్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ వేరే లెవెల్. థ్యాంక్ యూ. సీరియస్లీ. సో ఇలా ఉంటే అంటే ప్రతి ఒక్కళ్ళు బిజీ ఉంటారు, మీరు ఏం తిన్నారో అని జస్ట్ నాకు పింక్ చేయండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ అది పర్టికులర్గా చూసి మీరు ఇంత తగ్గారు, మీరు ఇది తినకూడదు, ఇంత క్వాంటిటీ పెట్టుకుంటున్నారు, ఇంత క్వాంటిటీ పెట్టుకోకూడదు అనేది మేము లైవ్లో చూసాం, మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చెప్తూ ఉంటే. బట్ అది నిజంగా ప్రతి ఒక్క కస్టమర్కి కావాల్సింది అదే. ఐ వర్క్ యాజ్ ఎ స్టిక్, అంతే. మ్యాజిక్ అంతా వాళ్ళు చేయాల్సిందే. అంతే. నేను ఒక స్టిక్ తీసుకొని ఎవ్రీడే మానిటర్ చేస్తాను కాబట్టి ఏం తినాలి అనేది ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. బట్ టోటల్గా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నా చేతుల్లో ఓన్లీ 5% ఉంటుంది, వాళ్ళ చేతుల్లో 95% ఉంటుంది. సూపర్. సో దే విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆల్సో. వన్స్ ద డైట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దే విల్ బీ వెరీ కాన్షియస్. మనం హెల్దీ అయిపోయాము, మన స్కిన్ బెటర్ అవుతుంది, మన డార్క్నెస్ డౌన్ అవుతుంది. మా డైట్ లైన్స్ అయితే మమ్మల్ని నమ్మి అక్కడ నుంచి అంత దూరం నుంచి స్కిన్ ట్రీట్మెంట్స్కి కూడా ఇక్కడికే వస్తారు. ఎందుకంటే వీ డూ హ్యావ్ ఎ డెర్మటాలజిస్ట్, డాక్టర్ మాధురి మ్యామ్ ఉన్నారు. సో మేము ఇచ్చే సర్వీసెస్ కానీ, మా రిసీవింగ్ కానీ, మేము ఆ క్లయింట్ని ఎంత కేర్ తీసుకుంటాము అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వేరే ఊరు నుంచి కూడా పర్మనెంట్ ఐబ్రోస్ అయితే 1 టైమే విజిటింగ్. అది కూడా విన్నాను. ప్రతి ఒక్కరు కూడా 2 సిట్టింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ స్పార్క్ లో డాక్టర్ వినీల దగ్గర ఓన్లీ 1 సిట్టింగ్ లోనే ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్. సెకండ్ సిట్టింగ్ ఓన్లీ కరెక్షన్ అనండి, ఎక్కడైనా కరెక్షనే. బట్ ఫస్ట్ సిట్టింగ్ చేసే పద్ధతిలో నీట్గా చేసేస్తే ఆల్మోస్ట్ డన్. సెకండ్ సిట్టింగ్ ఎవరికైనా అవసరమో ఏమైనా కరెక్షన్ ఉందంటే వస్తే విల్ కరెక్ట్ ఇట్ అండ్ సెండ్ ఇట్. ఎక్సలెంట్ అండి. నాకైతే వెయిట్ లాస్ అయితే మాత్రం చాలా పిచ్చిగా నచ్చింది. అండ్ నాకు బయట రిజల్ట్ అనేది వేరే లెవెల్ అనిపించింది. చాలామంది చెప్తుంటే ఏంటా అని నేను అనుకున్నాను. అండ్ సెలబ్రిటీస్ దగ్గర నేను ఎక్కువ వినడం జరిగింది. ఆటా సందీప్ అండ్ జ్యోతి గారి దగ్గర నేను విన్న తర్వాత సర్ప్రైజ్ అయ్యాను. సో అండ్ పద్దు పద్మావతి లాంచ్ తనతో చేయించారు. అండ్ పెరుగు పచ్చడాంటి రిజల్ట్ చూడడం కానివ్వచ్చు. అండ్ పద్దు పద్మావతి ఐబ్రోస్ కానీ, జోష్నా ఐబ్రోస్ కానీ. పద్దు పద్మావతి ఐబ్రోస్ ఇస్ మై ఫస్ట్ ప్రమోషన్. ఓకే. అండ్ జోష్నాది అప్లిఫ్ట్ ఇచ్చాం. అంటే తన బిఫోర్ వీడియోస్, ఆఫ్టర్ వీడియోస్ చూడండి, యూ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ డిఫరెన్స్. అవును, తను కూడా పెట్టారు కదా, రీల్స్ చేశారు, షార్ట్స్ చేశారు యూట్యూబ్ లో. సో ఇవన్నీ మేము చూసాం అన్నమాట. రీసెంట్ గా వాళ్ళ మదర్ కూడా చేయించుకున్నారు. ఓకే. పర్మనెంట్ ఐబ్రోస్. ఇప్పుడు తనది కూడా క్లారిటీ, అంటే మన ఫేస్ లో మన ఐబ్రోసే ఎన్హాన్స్ చేస్తాయి. మన ఐబ్రోస్ కళ్ళే. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, నేను మీ కింద పార్ట్ని తక్కువ చూస్తాను. యువర్ అప్పర్ పార్ట్ ఈస్ గోయింగ్ టు నా ఐస్, మీ ఐబ్రోస్, మీ బింది మీ కళ్ళ మీదే ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ విచ్ ఎన్హాన్సెస్ యువర్ బ్యూటీ. సో ఐబ్రోస్ని ఎన్హాన్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన ముక్కు బాగాలేకపోయినా కొంచెం బాగుంటాం. ఇదేదో చాలా బాగుంది. సూపర్ అండి. అండ్ నిజంగా అంటే ఈ వెయిట్ లాస్ అనేది చాలామంది అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ముఖ్యంగా ఆఫ్టర్ కన్సీవ్ అయిన తర్వాత
చాలామంది వాళ్ళ స్టమక్ కానీ వాళ్ళ లోవర్ బాడీ కానీ పెరిగిపోవడం, వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోవడం, అలాంటి వాళ్ళకి ఇది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఎలాంటి కెమికల్స్, ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి మిషన్స్ లేకుండా చాలా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు మీ దగ్గర. అండ్ నాలాంటి వాళ్ళకి, అండ్ ఇంజ్యూర్ అయ్యి బెడ్ రెస్ట్ అయిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ సూపర్ ఇంజ్యూర్ అయిందండి. సో అలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ మీ దగ్గర. ఎవరు కూడా అంటే లైక్ ప్రోటీన్స్, మెడిసిన్స్ అలాంటివి ఏవి లేకుండా చాలా హెల్దీ ఫుడ్తో మన ప్రోటీన్ షేక్స్ అలాంటివి ఏవి యూస్ చేయకుండా చాలా హెల్దీ మన ఇంట్లో ఉన్న కూరగాయలు, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. క్లినిక్కి కూడా రావాలి, వెళ్ళాలి అనే ఆలోచన లేకుండా ఎంటైర్ వరల్డ్లో, ఎంటైర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా కూడా ఈవిడికి ఒక్క కాంటాక్ట్, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చాలా చక్కగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని మీరు స్టార్ట్ చేసేయచ్చు మీ ఇంట్లోనే, మీ దగ్గరున్న కూరగాయలతోనే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వినీలా గారు. సీరియస్లీ చాలా అంటే స్పార్క్ ఆల్సో. ఎస్, నాకు స్పార్క్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. లోపల చాలా చాలా బాగుంది. థ్యాంక్స్. అండ్ చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని చాలా చూస్తూ ఉంటారు. బట్ ఖచ్చితంగా మీరు ఇస్తున్న ఈ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీకు కాల్ చేసి చాలా అపాయింట్మెంట్స్ కూడా తీసుకుంటారు. అండ్ చాలామంది హెల్తీగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్లీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఆన్లైన్లో చాలా డైట్స్ చూసి అవి ఇవి ట్రై చేశాక వాళ్ళ వల్ల ఇంకా వెయిట్ లాస్ అవ్వట్లేదు అన్న వాళ్ళు నా దగ్గర జాయిన్ అవ్వచ్చు. సూపర్ అండి. అది కూడా ఒక ఐడియా. వాళ్ళు చేయగలిగినంత వాకింగ్తో, వాళ్ళు చేయగలిగినంత వాళ్ళకి డెడికేషన్ ఉన్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళు తగ్గగలదో, వాళ్ళ బాడీ రెస్పాన్స్ వాళ్ళకి ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు వెయిట్ లాస్ అయ్యి ఇంకా తగ్గట్లేదు అన్న వాళ్ళు కూడా దే కెన్ విజిట్ ద స్పార్క్. ఐ విల్ హెల్ప్ ఇట్ అవుట్. ఎందుకంటే అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కొంత వెయిట్ తగ్గిన వాళ్ళు డెఫినెట్గా డైట్ చేస్తారు. కొన్ని వెయిట్స్ వాళ్ళు బ్రేక్ చేయలేకపోవచ్చు. we will do that job. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేసేయండి. డోంట్ మిస్ ఇట్. సో విన్నారు కదా. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ద హైదరాబాద్, ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ కంట్రీ, ఎనీవేర్, ఎవరైనా ఒక ఫోన్ కాల్తో మీ వెయిట్ లాస్ అయిపోతుంది. సో మీకు ఏమైనా ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.